సుమారు 12 కోట్ల మంది పాన్ కార్డులు డేంజర్ జోన్లో ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. పాన్ కార్డ్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయడం అనేది మ్యాండేటరీ. డూప్లికేట్ అండ్ బోగస్ పాన్ కార్డ్స్ని కంట్రోల్ చేయడానికి, ట్యాక్స్ ఎవేజన్, మనీ లాండరింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ చర్య చేపట్టింది. సుమారు 12 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డ్తో ఇంకా లింక్ చేయబడలేదు. అయితే ఈ లేటెస్ట్ అప్డేట్లో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి December 31, 2025 లాస్ట్ డేట్గా డెడ్లైన్ విధించారు. ఒకవేళ ఎవరైనా అలా చేసుకున్నట్లయితే వాళ్ళ పాన్ కార్డ్ను డియాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఈ 12 కోట్ల పాన్ కార్డులు డియాక్టివేషన్ ప్రమాదంలో పడ్డాయి. ఇందులో మీ పాన్ కార్డ్ కూడా ఉండొచ్చు. ఫినాన్షియల్ యాక్టివిటీస్కి అతి ముఖ్యమైన మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే January 1వ తారీఖు నుండి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసుకోలేరు. 50,000 రూపాయలకు మించి క్యాష్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయలేరు. బ్యాంక్ లోన్స్ కూడా పొందలేరు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిలలో ఇన్వెస్ట్మెంట్స్, డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేరు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇల్లు కొనడం లేదా అమ్మడం, కొత్త కార్ కొనాలన్నా పాన్ కార్డ్ అనేది చాలా అవసరం. సో ఎవరైతే పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయలేదో గూగుల్లో లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్ అని టైప్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేసి హోమ్ పేజ్లోకి వెళ్తే క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఓపెన్ చేసి మీ పాన్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో లింక్ అయి ఉంటే ఆల్రెడీ లింక్డ్ అని ఒక పాపప్ మెసేజ్ చూపిస్తుంది. లింక్ అయ్యి లేకుంటే మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్కి వచ్చే OTP ఎంటర్ చేసి మీరు మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో లైక్ చేసి కామెంట్ చేయండి.